ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. గురుదేవా గురుదేవా సుందరవదన గురుదేవా, గురుదేవా గురుదేవా సుందరవదన గురుదేవా. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులకు సాయిని కూడా కాదు, సాక్షాత్ శివుడినే చూడాలి. దాన్ని ఉత్కృష్టమైనటువంటి సాధన అని అంటారు. మరి అదేమిటండి? మరి సాయిబాబా ఏమవుతాడు? చూడండి, సాకారాన్ని దాటితే గాని నిరాకారములోకి ఎంటర్ కాలేడు. నిన్న మీరు చూశారు, శరణానంద మాయకమైనటువంటి నా శరీరాన్ని, మనసును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, దాని సకల వ్యవహారాలను నీవు చూసి అవే నేను అనుకుంటున్నావు. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్త అహంకారాన్ని కాదు, వాటి వ్యవహారాలు నేను చేయడం లేదు. వాటికి అతీతమైనటువంటి అంతర్యామినే నేను, శివుడినే నేను అని సాయిని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా నువ్వు చేసిన సాధన ఏమిటంటే సాకార సాధన చేసావు. ఏం లేదు బాబు, సాయి అన్న శివ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. సాయి అంటే సాకార శివుడు, శివుడు అన్నప్పుడు నిరాకార శివుడు. గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇంక ప్రాబ్లమే లేదు. మళ్ళీ ఇక్కడ భ్రాంతిలో పడకూడదు, ఓహో సాయి వేరు శివుడు వేరు. నో 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 నో, సాయి సాకార స్వరూప, శివ నిరాకార స్వరూప. బాబాయ్ ఇప్పుడు ఆ మాట ఏమన్నాడు? నేను అంతర్యామిని అన్నాడు. హూ ఇస్ ద అంతర్యామి? శివ. నీకు ఈ అద్వైత వాసన కలగాలి అంటే అద్వైత జ్ఞానం నీకు కలగాలి, అద్వైత సంస్కారము అలవడాలి. చూడండి, ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నా. అనేక మతాలు ఉన్నాయి. క్రిస్టియన్ మతము, ఇస్లాం మతము, జొరాస్ట్రియన్ మతము, యూదు మతము, జైన మతము, బౌద్ధము, ఇగో ఇవన్నీ ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ అన్ని మతాలు మీరు అధ్యయనం చేస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది. ఏమని? దేవుడు చాలా గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి వాడు, మహిమాన్వితుడు. నీవు పాపివి, పనికిమాలిన వాడివి, అల్పుడివి, వికార స్వరూపుడివి. ఈ విధంగా బోధిస్తాయి. ఒక్క భారతీయ సంస్కృతి, హైందవ మతం మాత్రమే తత్వమసి. చూసారా? నీవే ఆ భగవంతుడివి. అద్వైత జ్ఞానాన్ని చెప్పినటువంటి మతం ఏమిటి అంటే కేవలం హైందవ మతం మాత్రమే. మీరు ఏ మతమైనా తీసుకోండి, అవి మీకు భిన్నత్వాన్నే బోధిస్తాయి. మీరు ఇస్లాం మతం తీసుకున్నారనుకోండి, అల్లాతో సరి సమానమైన వాడు ఈ జగత్తులో ఎవడూ లేడు, అల్లా యొక్క దాసులే ఈ జీవులంతా అని ఇస్లాం మతం చెప్తుంది. భగవంతుడంటే పరలోకపు తండ్రి, ఆయన పరమ పవిత్రుడు, పరమ పుణ్యాత్ముడు, పరిశుద్ధమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. నీవు పాపివి, దుర్గుణములు కలిగినటువంటి వాడివి. ఇది క్రిస్టియన్ మతం. చూశారా? కాబట్టి రకరకాల మతాలన్నీ ఏం చెబుతూ ఉన్నాయంటే
భగవంతుడు గొప్పవాడు, నీవు అల్పుడవు అని చెబుతూ ఉన్నాయి. యు టేక్ ఎనీ రిలీజియన్, నువ్వు ఏ మతాన్ని తీసుకున్నా దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు పనికిమాలవాడు. హైందవ మతం అట్లా చెప్పదు. నాయన, ఆ పరబ్రహ్మము నీవే, ఇది తెలుసుకో, అదే జ్ఞానము అని చెప్పడం జరిగింది హైందవ సాంప్రదాయం. ఈ అద్వైత వాసన అనేది అద్వైత జ్ఞానం కలిగితే కానీ కలగదు అన్నాను. మరి ఏ మతంలో కలుగుతా ఉన్నది మీకు? హైందవ మతంలో కలుగుతూ ఉన్నది. నెంబర్ 2, అద్వైత సంస్కారము అన్నాను. మరి అద్వైత సంస్కారం అంటే ఏమిటిది? ఆ భగవంతుడు నేను వేరు కాదు. ఇప్పుడు నేను ఆ చెట్టును చూస్తూ ఉన్నాను, ఆ చెట్టు వేరు, నేను వేరు. ఆ చెట్టు యొక్క స్థూల రూపము దాని రూపం, ఇది నా స్థూల రూపం. నాలో ఒక జీవుడు ఉన్నాడు, ఇదిగో ఆ చెట్టులో కూడా జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఎవరు, ఈ జీవుడు ఎవరు అని అంటే ఒకే దైవమే. ఉపాధి వలన, సంస్కారం వలన జీవులంతా ఏమనుకుంటున్నారు? దేవుడు వేరు, నేను వేరు, నీవు వేరు, నేను వేరు అనుకుంటూ ఉన్నాం. ఎక్కడ డిఫరెన్స్ ఉన్నది? గుణాలలో ఉన్నది. అది చూసారా? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, విశుద్ధ గుణము, గుణాతీతము, ఇగో వీటిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అద్వైత జ్ఞానం కలగాలి అన్నాను. రెండవది అద్వైత సంస్కారం కలగాలి అన్నాను. చూడండి, దేవుడు గొప్పవాడు, నీవు అల్పుడవు అనుకున్నప్పుడు నువ్వు అక్కడే పడిపోయినావు. ఇంకా చాలామంది చూడండి, ఆచార్యులు వాళ్ళంతా కూడా వేదం చదువుకున్నారు, సంస్కృతములో విద్వత్తును సంపాదించుకున్నారు, సదాచారాన్ని పాటిస్తూ ఉన్నారు, జప తపాలు చేస్తూ ఉన్నారు, అనేక సాధనలు చేస్తూ ఉన్నారు. ఇలా చేసినంత మాత్రాన అందరికీ అద్వైత వాసన కలగదు. ఎందుకు కలగడం లేదు అని అంటే చూసారా, శివానుగ్రహం ఉంటే గాని కలగదు అనేది బాగా తెలుసుకోవాలా. నువ్వు బ్రాహ్మణుడవా, నువ్వు వేదం చదువుకున్నావా లేదా, సంస్కృతాన్ని బాగా విద్యలో నీవు నిష్ణాతుడు అయినావా లేదా, ఇవి కాదు ఇంపార్టెంట్. నువ్వు జపం చేస్తున్నావా, భక్తి చేస్తున్నావా, జ్ఞానం చేస్తున్నావా, యోగం చేస్తున్నావా, మరొకటి చేస్తున్నావా అన్నది ఇంపార్టెంట్ కాదు. నీది ద్వైత సంస్కారమా, అద్వైత సంస్కారమా, ఇది ముందు చాకౌట్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు ద్వైత సంస్కారంలో పడతావో, ఇదిగో నువ్వు లోకాలకే పరిమితం అవుతావు. చూసారా? ఎవరైతే సాకారాన్ని పట్టుకుంటారో వాళ్ళకి మిగిలేది ఏమిటి అంటే లోకము. మరి ఆ లోకం ఎంతకాలం ఉంటుంది బాబు? అనిత్యం అసుఖం లోకః. చూసారా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, అనిత్యం అసుఖం. చూసారా? అసుఖం, సుఖము కానటువంటిది. ఏ సుఖమది? పరమ సుఖము కానటువంటిది. భోగాలు అనుభవించడానికి భూలోకం ఉంది కదా, దేవలోకాలు దేనికి? చూసారా? అనిత్యం అసుఖం లోకః. సమస్త లోకాలన్నీ కూడా ఈ రెండు దోషాలు ఉంటాయి. మరి శివుడంటే ఎవరు? లోకాతీతుడు, లోకానికి అతీతమైనటువంటి వాడు. అద్వైత వాసన కలగాలన్నా, ఆత్మ సాక్షాత్కారం కలగాలన్నా ఫస్ట్ మానవుడు తన జీవితాన్ని ఎలా వాడు పండించుకోవాలి అని అంటే అద్వైత జ్ఞానముతో, అద్వైత సంస్కారముతో సదావాడు సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే అద్వైత వాసన సిద్ధిస్తుంది అన్నది సత్యం. మీకు ఒక నిగూఢమైన రహస్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. తత్వం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఏది సత్యము, ఏది సిద్ధాంతము అన్నప్పుడు
పురాణాలు చదివిన వానికి, ఇతిహాసాలు చదివిన వానికి, స్మృతులు చదివిన వానికి, చివరికి వేదం చదివిన వానికి కూడా చాలా డౌట్స్ వస్తాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక వాడు గిలగిల గిలగిల కొట్టుకుంటాడు. ఏదో ఒకదాన్ని గుడ్డిగా నమ్ముతాడు, అలా పోతా ఉంటాడు గొర్రెలాగా. అంతేగాని వాడికి సునిశ్చితమైనటువంటి జ్ఞానము కానీ, వివేకము కానీ, ప్రమాణం కానీ ఉండవు. ఈ కలియుగములోన ఇప్పటికీ 5500 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ కాలములో అనేక మంది సిద్ధ గురువులు అవతరించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అవతార పురుషులు అవతరించారు. ఏ విధంగా అయితే చూడండి, కృతయుగములోన మహర్షులు ఎక్కువగా ఉంటారో కలియుగములో సిద్ధ గురువులు ఉంటారు. ఇది చాలామంది తెలియదు. కృతయుగములో ఎవరుంటారు? అంత ఋషులు, మహర్షులు, మునీశ్వరులు ఉంటారు. మరి కలియుగంలో ఎవరుంటారు? సిద్ధ గురువులు ఉంటారు. అందుకే మీరు ఏ ఊరు తీసుకున్నా అక్కడ కూడా మనకు మహితాత్ములు కనపడుతూనే ఉంటారు. మరి ఎంతోమంది ఈ విధంగా కలియుగములో అవతరించినటువంటి సిద్ధ గురువులలో ఏ సిద్ధ గురువైనా సరే అద్వైత జ్ఞానాన్ని ఖండించారా? ఖండించలేదు అన్నది నగ్న సత్యము. ఏ సిద్ధ గురువైనా సరే అద్వైత జ్ఞానము కరెక్ట్ కాదు అని ఎవరైనా మాట్లాడా? ఎవ్వడు మాట్లాడలేదు. వాళ్ళ జీవితంలో ఏమి నిరూపించారు అని అంటే, సకల దేవతలు నాలో ఉన్నారు, సకల గురువులు నాలో ఉన్నారు, సర్వము నాలో ఉన్నది, సర్వము నేనే, సర్వము నేనే, శివుడను నేనే అన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఆచరణాత్మకంగా నిరూపించారు. చూసారా? బాబా తాను ఎవరని నిరూపించాడు? దత్తభక్తులకు దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చాడు. రామభక్తులకు రాముడిగా దర్శనమిచ్చాడు. కృష్ణుని భక్తులకు కృష్ణునిగా దర్శనమిచ్చాడు. నరసింహస్వామి భక్తులకు నరసింహస్వామిగా దర్శనమిచ్చాడు. అమ్మవారి భక్తులకు అమ్మవారిగా దర్శనమిచ్చాడు. అంతేనా? కుక్కకు రొట్టె వేస్తే నేను తిన్నానమ్మా అన్నాడు. చూసారా? ఏమిటిది అంటే, ఏ వ్యక్తిని ద్వేషించినా బాబా ఏమన్నారు? నువ్వు నన్నే ద్వేషించావు అన్నాడు. అందుకే చూడండి, బాబా ఏమన్నారు? ఎవరైనా సరే ఇతరులను ద్వేషిస్తే, నిందిస్తే వాడు నా గుండెను చీల్చిన వాడవుతాడు అన్నారు బాబా గారు. మరి ఈ మాట ఎందుకన్నాడు? చూసారా? అన్ని రూపాల్లో ఉన్నది ఆ శివుడే. ఎవరైతే ఆ శివుని యొక్క పరమస్థితిని, పరమధామాన్ని సొంతం చేసుకుంటాడో అతడు కూడా శివుడుగా శోభిస్తాడు, సర్వాన్ని తనలోనే చూపిస్తాడు అన్నది నగ్న సత్యం. షిరిడి బాబా వారు ఎలాంటి మహిమలు చేశాడు, అందులో చాలా మహిమలు అక్కలకోట స్వామి కూడా చేశాడు. ఎన్నో మహిమలు మాణిక్య ప్రభు కూడా చేశాడు. మరి నేను అంటున్నాను, ఎలా చేశారు వాళ్ళు? చూశారా? ఈ జగమంతా విష్ణుమయమని నువ్వు విష్ణుని పట్టుకోవడం కాదు, నీవు గనక శివ సాక్షాత్కారం పొందావా ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది అనేటువంటి అనుభూతి నీకు కలుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, మన సనాతన భారతీయ తత్వ వాంగ్మయములో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకటి పండిత సమూహం, రెండవది సిద్ధ గురువుల సమూహం. పండితుడంటే ఎవడు? ఆత్మసాక్షాత్కారం పొందకుండగా కేవలం బుద్ధి జ్ఞానముతో అర్థం చేసుకునేవాడు, వాదించేవాడు, వివరించేవాడు. సిద్ధగురువులు అంటే ఎవరు?
మౌనంగా ఆత్మానుభూతిని పొంది అందులో రమిస్తూ ఆచరణాత్మకంగా బోధించేటువంటి వాళ్ళు సిద్ధ గురువులు. కాబట్టి పండిత సమూహము సిద్ధ గురువుల సమూహము. దేన్ని ఆశ్రయించాలి? లోకము అని అంటే ఎవరైతే సిద్ధ గురువుల యొక్క పాదాలను పట్టుకుంటాడో వాడు రాజ్యమార్గంలో ప్రయాణం చేస్తాడు అన్నది సత్యం. చూశారా? ఏ సిద్ధ గురువు అన్నది ఇంపార్టెంట్ కాదు, గురువు సిద్ధ గురువా కాదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అవతార్ మెహర్ బాబా ఉన్నాడు. ఎస్, హీఈస్ అ సిద్ధ. మెహర్ బాబా శిష్యులంతా కూడా వాళ్ళు ఇంకా ఆనందంగా ఆ మార్గంలో వెళ్ళవచ్చు. ఎందుకు తెలుసునా? మెహర్ బాబా అద్వైత జ్ఞానాన్ని బోధించాడే కానీ ఇక ఏ జ్ఞానాన్ని మెహర్ బాబా బోధించలేదు. సిద్ధులు పొరపాటున కూడా వాళ్ళు ద్వైత జ్ఞానాన్ని బోధించరు, అద్వైత జ్ఞానాన్ని ఖండించరు. ఇది బాగా తెలుసుకోవాలి. ఎవడైనా అద్వైత జ్ఞానాన్ని ఖండిస్తున్నాడు అని అంటే వాడు దారి తప్పాడు అని అర్థం. ఈశ్వర అనుగ్రహ దేవా పుంస అద్వైత వాసన. అద్వైత వాసన అన్నటువంటి భాగ్యము ఎలా కలుగుతుందన్నాడు? ఈశ్వర అనుగ్రహాత్ ఏవా, శివుని యొక్క అనుగ్రహం వలన మాత్రమే కలుగుతుంది అన్నాడు. ఎవరు కలుగుతుంది? పుంసాం అంటే మానవులకు కలుగుతుంది. పుంసాం అంటే మానవులు అని అర్థం. ఈశ్వర అనుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన. మరి ఎలాంటి మానవులు కలుగుతుందండి? చూశారా? నెక్స్ట్ పాదంలో చెప్తున్నాడు, మహద్భయ పరిత్రాణ విప్రాణ ఉపజాయతే. ఇక్కడ మహద్భయాత్ విప్రాణం. చూశారా? విప్రాణం అంటే ఏమిటి? స్థూలంగా బ్రాహ్మణుడు అని అర్థం. విప్రాణం అంటే బ్రాహ్మణుడు అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞాన సాధకుడు అని అర్థం. ఎవరైతే నేను బ్రహ్మాన్ని దర్శించాలి అనుకుంటున్నాడో, బ్రహ్మ విచారణ చేస్తూ ఉన్నాడో, బ్రహ్మం కోసం తహతహలాడుతూ ఉన్నాడో వాడే బ్రాహ్మణుడు అన్నది సత్యం. దత్త భగవానుడు అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, నాయన ఈశ్వర అనుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన మానవులు కలుగుతూ ఉన్నది. ఎలాంటి వాళ్ళు కలుగుతున్నది? విప్రాణం బ్రహ్మజ్ఞాన సాధకులకు. చూడండి, మీరంతా వచ్చి శ్రవణం చేస్తూ ఉన్నారు. గతములో మీరంతా ఎవరు? బాబా యొక్క భక్తులు. సరే, నేను ప్రచారంలోకి వచ్చాను, మీరందరూ కూడా నా శిష్యులు అయినారు. కానీ ప్రధానమైన గురువు ఎవరు? సాయిబాబా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరంతా కూడా? ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నెన్నో ప్రయాసలు పడుతూ, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎన్నో పనులు పక్కన పెట్టి, ఎందరినో ఎదిరించి, ఎన్నెన్నో బాధలు పడుతూ ఇక్కడ ఎందుకు వస్తూ ఉన్నారు అని అంటే, మీరు బ్రహ్మజ్ఞాన సాధకులు, విప్రులు అన్నది సత్యము.
బ్రహ్మదేవునికి మంత్ర విద్యను బ్రహ్మదేవునికి మంత్ర విద్యను వశిష్ఠునికి యోగ విద్యను వశిష్ఠునికి యోగ విద్యను బ్రహ్మదేవునికి మంత్ర విద్యను బ్రహ్మదేవునికి మంత్ర విద్యను వశిష్ఠునికి యోగ విద్యను వశిష్ఠునికి యోగ విద్యను యదు మహారాజుకు ఆత్మ విద్యను యదు మహారాజుకు ఆత్మ విద్యను బోధించిదివయ్యా ప్రబోధించిదివయ్యా బోధించితివయ్యా ప్రబోధించితివయ్యా బోధించిదివయ్యా ప్రబోధించిదివయ్యా బోధించితివయ్యా ప్రబోధించితివయ్యా సిద్ధేశ్వర మహాసిద్ధేశ్వర సిద్ధేశ్వర మహాసిద్ధేశ్వర యతీశ్వర దత్త యతీశ్వర యతీశ్వర దత్త యతీశ్వర యతీశ్వర దత్త యతీశ్వర యతీశ్వర దత్త యతీశ్వర కృతయుగ సద్గురు దత్తాత్రేయ హృదయుగ సద్గురు దత్తాత్రేయ పరమానందమయ పరంధామ పరమానందమయ మానవుడిని మహనీయుడిగా రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు, మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. విష్ణుదేవునికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన దైవం ఎవరు? శివుడు. విష్ణుదేవుడు సహస్ర కమలములతో ఆరాధించిన దైవం ఎవరు? శివుడు. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.